వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళికాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఇంకొకటి, ప్రతి భార్యలకి చెప్పేది ఏంటంటే మార్నింగ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, మార్నింగ్ లేచి ఊడ్చి అవన్నీ చేసేసరికి చాలా నీరసం అవుతుంది అనమాట నాకైతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మళ్ళీ మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. తనకి టిఫిన్ చేసి అన్నీ చేసి ఈ పని చేసి ఆ పని చేసుకోవడమే టైం సరిపోతుంది. మళ్ళీ ఏం తెలియకుండా వాళ్ళు మాత్రం ఒక మాట మాత్రం అంటారు, ఏంటి అంటే నువ్వు ఇంట్లో ఉండి ఏం పని చేస్తున్నావు అని. ఏం పని చేస్తున్నావు అంటే ఏం చెప్తామండి, చెప్పండి మీరు ఒక మాట. ఇంత పని చేస్తూ కూడా ఏం చేస్తున్నావు అని నన్ను అడుగుతారు. దీనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి, ఇది మా హస్బెండ్కి ఇప్పుడు టిఫిన్ అండి. నైట్ తను అన్నం తినలేదనమాట. అదే అన్నం తనకి పోపేసి పెట్టేశాను అనమాట. కాబట్టి మార్నింగ్ అండి, గురువారం రోజు అండి నేను ఫాస్టింగ్ కాబట్టి మార్నింగే లేచి ఇళ్ళని ఊడ్చుకొని అన్నీ చేసుకొని గుమ్మానికి పసుపు రాసుకొని అన్నీ రాసుకునేసరికి చాలా టైం అవుతుందండి నాకైతే. అన్నీ అయితే ఏదైనా ఇష్టంగానే చేస్తానండి. అంటే కొంతమంది ఏదో చేయాలని చేస్తారు, కానీ అలా ఏం లేదండి. నేనైతే నాకు దేవుడు భక్తి అయితే చాలా ఉంటుందండి. నేను ఏదైనా ఇష్టంగానే చేస్తాను. ఇంకేంటంటే చెప్పండి, మీరేం చేస్తారు? మీరు డైలీ ఏం చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరేమనుకుంటున్నారు నా వీడియో చూసి కూడా మీరు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. అండ్ ఇంకొకటి, ఇలా గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని అన్నీ పెట్టుకుంటే చాలా ఆ రోజంతా ప్రతిరోజు పూజ చేస్తే అసలు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం అంత ముగ్గులు అయితే అస్సలు రావండి. నాకు ముగ్గులు అసలు ఎవరు నేర్పించలేదు, నేను కూడా నేర్చుకోలేదన్నమాట. నార్మల్గానే వేసేస్తాను ముగ్గులు. నేను అంత పెద్ద ముగ్గులు వేసే ఆమెనైతే కాదండి. నేనైతే చాలా లైట్గా వేస్తాను, నార్మల్గానే వేసేస్తాను. ఇంకేంటంటే, మా హస్బెండ్ ఆఫీస్ టైం కూడా అయిపోయింది. తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నెక్స్ట్ నేనేం చేయాలో అనేది నేను చేసేస్తానండి. ఇది జస్ట్ డే ఇన్ మై లైఫ్ అంతేనండి, నా రొటీన్. నేనేం చేస్తాననేది మీ బ్లాగ్ తీసి పెడుతున్నాను. ఇట్లా మా హస్బెండ్ వెళ్ళిపోయారండి, ఇంకేం లేదు. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పీస్ఫుల్గా నేను నా పూజ అనేది కంప్లీట్ చేస్తానన్నమాట. ఇది నా దేవుడి గదే అండి. మేము ఇలా మా ఫొటోస్ అన్నీ పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకుంటామండి. ఎప్పటికప్పుడు డైలీ క్లీన్ చేసుకున్న తర్వాతనే మేము పూజ చేస్తానన్నమాట. నేను పాత పూలన్నీ తీసేసి మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త పూలన్నీ మళ్ళీ నీట్గా పెట్టేస్తానండి. నాకు చాలా ఇష్టం అండి పూజ చేయడం అని అంటే. కాకపోతే ఏంటి అని అంటే కొన్ని అంటే రీసెంట్గానే పెళ్ళయింది కాబట్టి ఎలా చేయాలనేది కొన్ని నార్మల్గా నేను నేర్చుకుంటున్నాను. అంత పెద్ద ఆరిందనైతే పూజలు అయితే నేను అస్సలు కాదండి, నార్మల్గా పూజ చేస్తాను నేను. దీంట్లో మీకేమన్నా అంటే నేను ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే మీకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా దాన్ని మళ్ళీ నేను మంచిగా చేయడం నేర్చుకుంటాను. ఇంకా చెప్పండి నార్మల్గా అంటే ఇంకేంటి సంగతులు మీరు చెప్పాలండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నిజంగా అండి, నేను ఒక్కటి మాత్రం పర్టికులర్గా చెప్తాను. కొంతమంది పూజలు చేయకపోయినా, దేవుడికి చేతులు ఇట్లా జోడించి దండం పెట్టకపోయినా దేవుడు ప్రతి వరం వాళ్ళకి ఇస్తారు. ఎందుకు అంటే అలాంటి పాపాత్ములకి కంపల్సరీ దేవుడు అనేది వరాలు ఇచ్చేస్తారండి, కంపల్సరీ ఇచ్చేస్తారు. చాలామంది దేవుడి గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని ప్రతిరోజు పూజలు చేసి దీపం ముట్టించి అన్నీ చేసే వాళ్ళకి లేటుగా ఎందుకు ఇస్తాడు వరాలు అంటే, మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేటుగా ఎందుకు ఇస్తారు అంటే, దేవుడు అంట అలాంటి పాపాత్ములకి చిచ్చి మీకు తొందరగా ఇచ్చేస్తాను అని చెప్పేసి అలా తొందరగా ఇచ్చేసి వాళ్ళకి అన్నీ ఇస్తాడంట.
కొంతమంది పూజలు చేసే వాళ్ళకి దేవుడి కంటే చాలా మంచిగా అనిపిస్తుందంట. అందరూ పూజలు చేసి దండం పెట్టుకొని దీపం చేసి దీపారాధన చేసి అన్నీ చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉంటే అది దేవుడికి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించి చాలా మంచిగా అనిపించి అతను దేవుడు ఇంకా కోరుకుంటాడంట, ఇంకా మీరు దండం పెట్టండి నాకు అంటే అంటే తనకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వరాలు ఇవ్వడానికి లేట్ అవుతుంది, అంతే తప్పించి అక్కడ ఏమీ లేదండి. దేవుడు ఇలాగే అంటే ఇలా ఉంటారనమాట. అండ్ నా పూజ అయిపోయింది. కంపల్సరీ మా హస్బెండ్ వెళ్ళిపోగానే నేను డైలీ రొటీన్ అయితే ఇదేనండి, టిఫిన్ చేసేసుకుంటాను, నాకు నచ్చిన దోశలు వేసేసుకుంటా. మీకే టిఫిన్ అనేది ఇష్టం అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లా దోశలు వేసేసుకుంటానండి, మంచిగా ఒక 3 దోశలు వేసేసుకుంటాను అనమాట. వేసేసుకొని నా ఫేవరెట్ ఒక సీరియల్ ఉంటుందండి హిందీలో. నేను అదొకటే సీరియల్ చూస్తానండి, ఇంకెక్కువ అసలు సీరియల్స్ ఏమనేది నేనేం చూడను, అదొకటే సీరియల్ చూస్తానన్నమాట హిందీలో. ఆ సీరియల్ పెట్టుకొని మంచిగా టిఫిన్ చేస్తూ ఆ సీరియల్ని నేను చాలా చేస్తానండి. అంటే ఎక్కువ నా పనంతా ముందే చేసేసుకుంటాను కాబట్టి పీస్ఫుల్గా కూర్చొని నా సీరియల్ చూస్తూ నేను టిఫిన్ చేసేస్తానన్నమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది టిఫిన్ చేసి నా సీరియల్ చూసుకుంటే టిఫిన్ చేయడమే నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, నిజంగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా షేర్ చేయండి ఎవరికైనా. అండ్ నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకోటి అంతేనండి, ఇంకా నాకు అంతా మాట్లాడడం రాదు. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.